నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. 12,000 కిలోమీటర్ల లోతు నుంచి మనుషుల అరుపులు ఎప్పుడైనా విన్నారా? అసలు రాళ్లు ప్లాస్టిక్ గా మారిపోవటం ఎప్పుడైనా చూసారా? ఎవరెస్ట్ ఎత్తు కంటే లోతైన ఆ రంధ్రాన్ని ఎందుకు సీల్ చేశారు? ఆ హోల్ ఎక్కడుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. రష్యాలోని కోలా ఐలాండ్ పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం. అయితే అక్కడి భూమి లోపల ఏముందో తెలుసుకోవాలి అనే ఆసక్తితో 1970లో అప్పటి సోవియట్ యూనియన్ లోని ఓ సైంటిస్టుల బృందం ప్రయోగం చేపట్టింది. అదే కోలా సూపర్ డీప్ బోర్ హోల్. దాదాపు 20 ఏళ్ల పాటు అక్కడి భూమి లోపల రంధ్రాన్ని తవ్వారు. భూమి లోపలికి సుమారు 12,262 మీటర్ల లోతు వరకు తవ్వారు. దాని లోతు ఎంత అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు కంటే చాలా ఎక్కువ. అయితే ఈ ప్రయాణంలో ఆ సైంటిస్టుల బృందానికి ఎదురైన అనుభవాలు ప్రపంచాన్ని వణికించాయి. భూగర్భం లోపల నుంచి మనుషుల అరుపులు సైంటిస్టులకు వినిపించాయి. భూమి లోపల శబ్దాల్ని రికార్డ్ చేయడానికి సెన్సార్లని పంపించారు. అవి భయంకరమైన కేకలను రికార్డ్ చేశాయని ప్రచారం జరిగింది. దీంతో ఈ కోలా సూపర్ డీప్ బోర్ హోల్ కి నరకానికి ద్వారం అనే పేరొచ్చింది. కానీ సైంటిఫిక్ గా చూస్తే ఆ శబ్దాలు భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు లేదా గ్యాస్ ఒత్తిడి వల్ల వచ్చినవి కావచ్చని సైంటిస్టులు అంచనా వేశారు. ఇక రెండో వింత ఏమిటంటే 12,000 కిలోమీటర్ల లోతులో రాళ్లు మనకు తెలిసినట్లు గట్టిగా లేవు. కారణం, భూగర్భం లోపల విపరీతమైన వేడి, దాదాపు 180 డిగ్రీల టెంపరేచర్ కి రాళ్లు ప్లాస్టిక్ లాగా మెత్తగా మారిపోయాయి. ఈ వింత పరిస్థితి వల్ల డ్రిల్లింగ్ పరికరాలు రాళ్లలో చిక్కుకుపోయి కరిగిపోయేవి. సాధారణంగా అంత లోతులో జీవం ఉండదని భావిస్తారు. కానీ 7,000 కిలోమీటర్ల లోతులో 200 కోట్ల ఏళ్ల నాటి సూక్ష్మ జీవుల శిలాజాలను కనుగొని సైంటిస్టులే షాక్ అయ్యారు. మరి ఇంత భారీ ప్రాజెక్టుని హఠాత్తుగా ఎందుకు సీల్ చేశారు? చాలా మంది దీని వెనుక ఏదో రహస్యం ఉందని నమ్ముతారు. కానీ అసలు రీజన్ ఏంటంటే సైంటిస్టులు ఆశించిన దానికంటే రెట్టింపు ఉష్ణోగ్రత అక్కడ ఉండటం. మరోవైపు ఈ ప్రాజెక్టుకి నిధుల కొరత వచ్చింది. టెక్నాలజీ పరిమితుల వల్ల మరింత లోతుకు తవ్వటం అసాధ్యమని భావించిన సైంటిస్టుల బృందం 1992లో ఈ హోల్ ని ఒక ఇనుప మూతతో శాశ్వతంగా సీల్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రంగా నిలిచిన ఈ కోలా సూపర్ డీప్ బోర్ హోల్ ఉన్న ప్రాంతం ఇప్పుడు పాత భవనాలతో నిండి ఉంది. అయితే అక్కడ కనుక్కున్న 200 కోట్ల ఏళ్ల నాటి సూక్ష్మ జీవుల శిలాజాలు, భూమి పొరల రహస్యాలు నేటికి సైన్స్ ప్రపంచంలో ఒక అద్భుతంగానే మిగిలిపోయాయి.